అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక కొత్త స్టోరీ తోటి వైల్ ఓకే శ్రీపాల్ మీ ముందుకు వచ్చేసింది. మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. మనము ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ద్వేషంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. పడే వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యలోని అతను నేను నిద్రలోనే చనిపోతానేమో అనేసి ప్రార్థనలో నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమొచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నావు జోసెఫ్ అనేసి అంటే 5 నిమిషాల తర్వాత వస్తాను అనేసి అంటాడు. అతను కిందకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత పైకి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడా నేను చనిపోయినప్పుడు నిద్రలో చనిపోతే నీ పరలోకానికి చేర్చుకో అనేసి చెప్తాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన అయిపోయి అడుగుతారు, నువ్వెందుకు ప్రార్థన మధ్యలోనే వెళ్ళావు అనేసి వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ నేను మా ఫ్రెండ్ని బొమ్మలు బీరువా మీద దాచాను, నా స్నేహితుడు బాధపడతాడు కదా తన వస్తువులు లేవనేసి అందుకనేసి అతను ఎక్కడ తీసానో అక్కడే పెట్టేసి వచ్చానమ్మా అనేసి చెప్తాడు. అప్పుడు తల్లి సంతోషిస్తారు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు కదా అనేసి వాళ్ళ అమ్మతో చెప్తారు. వాళ్ళ అమ్మ దాన్ని బట్టి సంతోషిస్తారు. మనము బైబిల్ గ్రంథంలోని హృదయంలో నీవు పాపం లక్ష్యం చేసిన ఎడల దేవుడు నీ ప్రార్థన వినకపోవును. కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనం, నీ పొరుగు వారితో నువ్వు సమాధానం పడలేనప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు.